శ్రీకాకుళం జిల్లాలో మైనింగ్ అనేది ఒక దందా కింద మారింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇల్లీగల్ మైనింగ్ అనేది జరుగుతున్నది అనేది ఒక ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది వాస్తవమే అంటూ ఒక వ్యక్తి అయితే ముందుకు వచ్చాడు. అయితే కోటబొమ్మాలి పరిధిలో ఏదైతే ఒక గ్రానైట్ ఉందో అది పూర్తిగా ఇల్లీగల్ తరహాగా జరుగుతుంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే రీతిలో అయితే ఇక్కడ మైనింగ్ దందా అనేది జరుగుతుందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆ పర్సన్ అయితే మనతోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఏదైతే కోటబొమ్మాలి మండలం చిన్నసానంలో ఉన్నటువంటి గ్రానైట్ దగ్గర ఉన్నామో అతను ఇల్లీగల్ దందా ఇక్కడే జరిగిందన్నట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరింత వివరాలు అయితే ఆయన అడిగి ఆ సబ్జెక్ట్ని పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురువుగారు నమస్తే. మీరు ప్రధానంగా ఇల్లీగల్ మైనింగ్ శ్రీకాకుళంలో జరుగుతుందనేది మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అట్లాగే మైన్స్ అధికారులకు కూడా మీరు వినతుల రూపంలో చాలా వరకు ఇవ్వడం కూడా జరిగింది. మైన్స్ అధికారులు మరి ఎట్లాగా ప్రవర్తించారు? అసలు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అందుట్లోనూ మంత్రి నియోజకవర్గంలో ఎందుకు ఇల్లీగల్ జరుగుద్దని అంటారు? యాక్చువల్గా ఏంటంటే ఒక క్వారీని మైనింగ్ శాఖ వాళ్ళు కేటాయించేటప్పుడు దానికి ఒక బౌండరీస్ అనేవి ఉంటాయి. ఆ బౌండరీస్ దాటి కూడా కొంతమంది ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఈసీలు లేకుండా పర్మిషన్స్ లేకుండా కూడా కొంత మైనింగ్ మన జిల్లాలో ఎప్పటి నుంచో జరుగుతుంది. కొన్నింటికి ఏంటంటే పర్మిట్లు కూడా ఉండవు, వెళ్తూ ఉంటాయి. ఆ విషయం మీద అందరికీ తెలిసిన విషయమే, దీన్ని నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందనే విషయం మీద కాకుండా ఇప్పటి నుంచో ఇదే జరుగుతుంది వ్యవహారం. దీని మీద ఎవరు కూడా స్పందించట్లేదు. దీని మీద అనమాట నేను లాస్ట్ టైం విజయవాడలో కూడా ప్రెస్ మీట్లో మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా నేను మైనింగ్ మీద నేను ఎంతవరకైనా పోరాటం చేస్తాను, దీన్ని కంట్రోల్ చేయడానికి అనేసి నేను ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఇంతకుముందు చెప్పాను. అయితే ఏంటంటే ఈ క్వారీ ఇంతకుముందు మా ఫ్రెండ్ అభినయ్ రెడ్డి దగ్గర నేను లీజుకి తీసుకున్నాను. లీజుకి తీసుకున్న తర్వాత ఏమైందంటే క్వారీ చేసేటప్పుడు మాకు ఒక సర్టన్ బౌండరీ అనేది ఒకటి ఉంటుంది సార్. అక్కడ నుంచి ఒక 10 మీటర్స్ లోపల అనేది మేము మైనింగ్ చేసుకోవాలి ఎవరైనా సరే క్వారీ చేసేటప్పుడు. మేము క్వారీ చేసేటప్పటికి ఒక ఏరియాలో మేము చేసేవాళ్ళం ఆ టాప్లో. వీళ్ళు ఏం చేశారంటే మాకు చంపేయడానికి ప్లాన్ అయిపోయిన తర్వాత అన్నయ్యకి ఆల్రెడీ చంపేశారు. నేను బెడ్ మీద డాక్టర్స్ అనమాట మేము అందరం వెళ్ళేటప్పటికే చనిపోతాడు, ఇంకొక 1-2 నెలల్లో చనిపోతాడని వాళ్ళు చెప్పడము, మా ఊర్లో రాఘవన్యుడు కూడా బయట ప్రచారాలు చేయడం చేశాడు. ఎప్పుడైతే మేము ఆ మూమెంట్లోకి వెళ్ళామని తెలిసిందో చక్కగా మనోడు వచ్చేసి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేశాడు. వాడికి బౌండరీ ఎక్కడో ఏంటో తెలియక ఇక్కడ లోకల్గా కొంతమంది చెప్పిన దానికి ఇక్కడ మంచి రాయి ఉంది, ఇక్కడైతే మనం ఈజీగా దూరిపోవచ్చు లోపలికి, మంచి రాయే ఉంది, నువ్వు లీజ్ తీసుకుంటే నువ్వు దూరాలి, ఇక్కడ నీకు లీజ్ లేకుండా ఎలాగ ఇక్కడ క్వారీ చేస్తావు అంటే మైనింగ్ వాళ్ళు వీడి అండర్లో వెళ్ళిపోయారు. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఏమనరు అనే ఉద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టి చేశాడు సార్. మొత్తం మైనింగ్ చేసినప్పుడు నేను ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాను. లోకల్గా సర్పంచ్ గారు నాకు ఎన్నోసార్లు ఫోన్ చేశారు, ఇలాగ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందండి, అదేంటంటే మీరు క్వారీ చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు, మాతో మాట్లాడారు, అది ఎవడో క్వారీ చేస్తుంటే మేము ఎలా ఊరుకుంటామంటే సార్ నేను ప్రస్తుతానికి ఏంటంటే చావు బతుకుల మధ్య ఉన్నాను, మీ వరకు మీరు చేయండి అంటే వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చారు. టోటల్గా విజిలెన్స్కి మైన్స్కి అస్సలు పట్టించుకోలేదు సార్. తర్వాత నేను ఇక్కడ నుంచి రాళ్ళు తరలిస్తున్నప్పుడు వీడియోలు తీయించాను, కంప్లైంట్స్ ఇచ్చాను, లోకల్ కోటబొమ్మల ఎస్ఐ గారికి ఇచ్చాను, సిఐ గారికి ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను, ఎవరు స్పందించలేదు. మైన్స్ విజిలెన్స్ వాళ్ళకి కూడా ఇచ్చాను, ఎవరు స్పందించలేదు. తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేశాను మైన్స్ ఆఫీస్లో, దాని మీద ఎటువంటి రెస్పాండ్ లేదు. తర్వాత ఆర్టీఐ పెట్టాను, దానికి రెస్పాండ్. మొన్న గ్రీవెన్స్ పెడితే మాణిక్యాలరావు గారు ఆర్ఐ గారు వచ్చి నువ్వు గ్రీవెన్స్ పెట్టావు కాబట్టి మేము వచ్చి చూసి వెళ్ళిపోతున్నాం, ఫర్దర్గా ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని వెళ్ళిపోయాడు అంతే. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ క్వారీ ఎన్ని హెక్టార్లు ఎవరి పేరు మీద ఉంది, ఈ క్వారీ అసలు ఏ పేరు మీద నడుస్తుంది, నెక్స్ట్ ఈ క్వారీ ఆపరేట్ చేయడానికి మీకున్న రైట్స్ ఏంటి, ఆయనకున్న రైట్స్ ఏంటి, అసలు ఈ హెక్టార్లో ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ జరిగితే ఎంత మేరకు వీళ్ళు రాళ్ళు తీశారు, ఎట్లా లిఫ్ట్ చేసి ఉంటారు వీళ్ళు? యాక్చువల్గా ఏంటంటే సార్ ఇది లైనల్ మైన్స్ అని అభినయ్ రెడ్డి అనే పేరుతోని 5 హెక్టార్లు ఇది. నేను అతని దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే వర్కింగ్ కోసం తీసుకున్నాం, ఎందుకంటే అతనుకి చాలా క్వారీలు ఉన్నాయి. ఇది కూడా నేను తీసుకొని నేను చేసుకుంటానంటే నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి పెట్టుబడికి చాలా డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళతో మనం చేతులు కలపడం జరిగింది. అయితే ఏంటంటే ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది జరిగే క్రమంలో ఈ మొత్తం అంతా ఇక్కడంతా రాళ్ళు దగ్గర ఒక 3 కోట్ల వరకు ఇల్లీగల్ మైనింగ్ అయితే జరిగింది సార్. ఇక్కడ అది కాకుండా పాత బ్లాక్లు 1 కోటి రూపాయలు దాటి తరలించారు.
ఈ మొత్తం కూడా బాగా మేనేజ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. తర్వాత ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందా లేదా అన్నదానికి ఇక్కడ పెట్టిన బ్లాక్లే నిదర్శనం. దానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే చేశారో దానికి తగిన ఫోటోలు ఉన్నాయి, మిషనరీస్ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే దీనిపైన డీజీపీఎస్ సర్వే చేయాలి సార్. డీజీపీఎస్ సర్వే చేస్తే అసలు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందా లేదని ప్రూవ్ చేస్తే, నా తప్పు అనుకోండి సార్, ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అనుకోండి, ఓకే, దానికి నేను ఏ విధంగా అయినా సరే ఇంకా ఫర్దర్గా ఇంకెక్కడైనా జరిగితే దాని మీద నేను పోరాటం చేస్తాను. దాన్ని నిరూపించాలి. ఎందుకంటే మీరు పర్మిట్లు ఇచ్చారా లేదా మాకు అనవసరం. ఇల్లీగల్ మైనింగ్ జరిగినప్పుడు మీరు పర్మిట్లు ఎలాగిస్తారు? నేను అదిగే క్వశ్చన్ చేస్తున్నాను. దీనిపైన విచారణ జరగాలి సార్. ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందనేది మీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగితే వీళ్ళు పర్మిట్ తీసే క్రమంలో అక్కడ మైన్స్ ఆఫీస్ నుంచే వచ్చి వాళ్ళు పర్మిట్ ఆర్ఐ కానీ వచ్చి వాళ్ళ కొలతలు కొలుసుకుని చేస్తారు. అయితే ఆ పర్టికులర్ ఏదైతే బౌల్డర్ ఉందో అది పలానా దగ్గర తీసింది అనేది వాళ్ళకి ఒక అర్జం ఉంటుంది. అలాంటప్పుడు పర్మిట్లు ఎలా ఇస్తారు? వాళ్ళకి ఇవ్వకూడదు కదా. ఇల్లీగల్ మైనింగ్ జరిగిన చోట ఇది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని వాళ్ళు నిర్ధారించాలి కదా. ఆన్ ఫీల్డే వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటారు, చెక్ మెజర్మెంట్స్ అవన్నీ చేసుకుని పర్మిట్ ఇస్తారు కదా. యాక్చువల్గా ఏంటంటే అంత కరెక్ట్గా జరిగితే ఇప్పుడు నేను ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఒకే పర్మిట్తోనే 4-5 లారీలు వెళ్ళిన క్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు, ఇక్కడ నుంచి వైజాగ్ వరకు ఎక్స్పోర్ట్ లారీలు వెళ్తుంటాయి. అది మనకి దానికి పర్మిషన్ ఉన్న వెయిట్ కంటే డబల్ లోడ్తో కూడా వెళ్తుంటాయి. మరి అందరికీ తెలిసిన విషయమే. సరే, ఏదో విధంగా కొంతమంది వర్కర్స్ దాని మీద ఆధారపడి బతుకుతున్నారు అనుకొని ఎవరో దాని మీద కంప్లైంట్లకి వెళ్ళకుండా అలాగే చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. కానీ ఇంకా ఎక్కువ దోచుకున్నది ఇంకా ఎక్కువ దోచేద్దామని చూస్తే నాలాంటి వాళ్ళు బలైపోతారు ఇందులో. అందుకు ఇక నుంచి ఇంకా నాకు జరిగిన అన్యాయం అనేది ఇంకెవరికి జరగకూడదు. ఎందుకంటే వాడు మా అన్నయ్యని చంపేసి నన్ను ఈ విధంగా చేసిందే కాక మేము వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసామనేసి మా సిచ్యువేషన్ జరిగిన తర్వాత చక్కగా ఎస్బీఐ మాకు దగ్గరలో ఉన్న సారా కూడా ఎస్బీఐకి వెళ్ళి నా తాలూ బ్యాంక్ అకౌంట్ డేటా మొత్తం తీసేసి దాని మీద ఒక దొంగ కంప్లైంట్ సృష్టించాడు. ఆ వస్తువు అయితే నేను కొనుక్కున్నాను, దానికి తగిన ఆధారాలు నేను కోర్టులో సబ్మిట్ చేసుకుంటాను. వాళ్ళు దొంగ కేసు అయితే పెట్టారు. అయితే ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ పోలీసులు కూడా బెట్టింగ్లని ఇవన్నీ అవన్నీ ఉన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ కంప్లైంట్ మా నాన్నగారితో ఇచ్చినప్పుడు కూడా ఎస్పీ గారు కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఏమన్నారంటే మీకు మీ మీద బెట్టింగ్ కేసులు ఉన్నాయి అన్నారు. అంటే నేను ఏమన్నానంటే నా మీద బెట్టింగ్ ఆరోపణలే కేసులే ఉంటే మీరు ప్రూవ్ చేయండి, దానికి ఏ శిక్ష ఉన్నా సరే నేను అనుభవించుకోవడానికి. ఎందుకంటే నేను తప్పు చేశాను అంటే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సిందే సార్. కానీ మా అన్నయ్య చంపినోడికి మాత్రం ఖచ్చితంగా బయటికి తీయాలి సార్. నేను ఇన్నిసార్లు మా నాన్నగారితో కంప్లైంట్లు ఇప్పిస్తుంటే ఒక్కళ్ళకి ఎంక్వైరీ చేయలేదు సార్. ఒక్కళ్ళకి అంతమంది పేర్లు ఇచ్చాను, మీకు ఇస్తాను పేర్లు, ఒక్కళ్ళకి పిల్లలేదు. మేము కంప్లైంట్ ఇచ్చిన సార్లల్లా మాకు విచారణకి తీసుకెళ్ళి మమ్మల్ని బాధ పెడుతున్నారు సార్. ఇప్పుడు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి, మీరు దొంగతనం చేసామంటున్నారు. 1.5 సంవత్సరం అయిపోతుంది బంగారం కుదువు పెట్టేసి. అప్పటి నుంచి మీ ఇంట్లో చూసుకోలేరా? మీరేమైనా పెద్ద కోటీశ్వరుల 100,000 కోట్లు ఉన్నాయా మీ దగ్గర? ఊరు మొత్తం అప్పులే మీకు ఉన్నవి. మీరు ఇంకా అంత బంగారం ఇంక ఇంట్లో పెట్టుకొని ఏమంటారు? మీకు డబ్బు లేక అవసరానికి అనేసి మేము దాన్ని తీసుకున్నాం. దాన్ని అనమాట దొంగతనం కేసు కింద ఆ బ్యాంక్ వాళ్ళు కోఆపరేట్ చేసేసరికి మా మీద పెట్టేసి ఈరోజు మా రేషన్ కార్డు తీయించడానికి నీ అనుచరులతో ఒక కంప్లైంట్ పెట్టించి దాంట్లో నా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన లోన్ నెంబర్లు కూడా అందులో మెన్షన్ చేశారంటే ఎస్బీఐ వాళ్ళు ఒక కస్టమర్ పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే అర్థమైపోతుంది సార్. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇల్లీగల్ మైనింగ్ అనేది మీ ప్రధాన ఆరోపణలో భాగంగా ఈ లైనల్ మైన్స్లో అసలు ఇల్లీగల్ మైనింగ్స్ అనేది బౌండరీ దాటించి చేశారనేది మీ ప్రధాన ఆరోపణ. బౌండరీ దాటించి ఎన్ని హెక్టార్లు వీళ్ళు చేసుంటారు, చేస్తే ఎంత మైనింగ్ వీళ్ళు తీసుంటారు, తీస్తే మరి మైన్స్ అధికారులు మరి ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? అంటే పొలిటికల్ ప్రెజర్ సార్ వాళ్ళకి. ఎందుకంటే ఈ వ్యక్తి అనే వ్యక్తి ఒక మనిషిని చంపేసే మేనేజ్ చేయగలిగాడంటే ఈ మైనింగ్ వాళ్ళు కూడా అతను ఏం చేయలేరు. ఎందుకంటే దగ్గర ఇతను 1 హెక్టార్ దాటే ఇతను ఇల్లీగల్ మైనింగ్ చేశాడు సార్. హెక్టార్ ఉంటుంది, హెక్టార్ దాటే ఉంటుంది. ఇతను ఇల్లీగల్ మైనింగ్ చేశాడు. ఇక్కడ దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను 3 కోట్ల దాకా మెటీరియల్ తరలించాడు. వీళ్ళు కూడా ఫైన్ వేసేటప్పుడు ఏంటంటే ఏదో రాయల్టీ బేసిస్ మీద వేసేస్తారు, కానీ అది కాదు. ఇది
ప్రజలకు సంబంధించిన సొమ్ము నువ్వు లీజ్ లేకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఏమీ లేకుండా నువ్వు ఎలా చేస్తావు? దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలి అతనికి. ఇప్పుడు ఈ ఏదైతే లైనల్ మైన్స్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదా? లైనల్ మైన్స్కి వాళ్ళకి కావాల్సిన కాగితాలు వాళ్ళకు ఉన్నాయి సార్. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ బౌండరీ దాటి చేసిన క్వారీ వరకు ఇప్పుడు లైనల్ మైన్స్కి ఏమున్నాయో లేదో అతనికి అడిగి అతను చెప్పుకుంటాడు. అర్థమైంది సార్. ఎందుకంటే యాజ్ ఏ లీజ్ హోల్డర్గా అతను ఏం సబ్మిట్ చేయాలి అతను చేసుకుంటాడు. అతనికి ఉన్నాయా లేదా అనేవి మేము చూసుకోము. ఎందుకంటే మాకు పర్మిట్లు ఇస్తాడు, మేము పర్మిట్లు తీసుకొని మేము ఆ బ్లాక్ మైనింగ్ చేస్తాం. సబ్ లీజ్ మాది అంతే, అంతవరకే. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది టోటల్గా ఇల్లీగల్ మైనింగ్. ఇది ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి సార్, మేము మా అండర్లో జరిగితే మేము ఎక్కడ చేయాలో అక్కడే చేస్తుందాం. అయితే ఈ ఇల్లీగల్ మైనింగ్ కూడా ఏ ఇయర్లో ఆయన చేశాడు? ఈ బ్లాకులన్నీ కూడా ఎప్పుడు లిఫ్ట్ అయ్యాయి? 2000 మా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2025 మార్చ్ 27 తర్వాత నేను ఇంటికి వచ్చినాక ఒక 5 days తర్వాత నేను చనిపోతాననే మూమెంట్ డాక్టర్స్ చెప్పేసరికి ఇతను స్టార్ట్ చేశాడు క్వారీ. అంటే ఒక 2-3 days గ్యాప్లో స్టార్ట్ చేసి ఇక్కడ మైనింగ్ మొదలు పెట్టాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ మైనింగ్ జరిగేటప్పుడు 2 months ఓవర్ ఇది చేశారు ఇక్కడ మైనింగ్. 2 monthsలో ఇక్కడ అతనికి దగ్గర దగ్గర 3 మిషన్లు ఎన్నో ఉన్నాయి సార్. ఈ 3 పెద్ద మిషన్లతోనే ఇక్కడ మైనింగ్ చేశాడు. పెద్ద మిషన్లు 3తో మైనింగ్ చేశాడంటే చాలా మైనింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి క్రమక్రమంగా ఈ మధ్యలో రాళ్ళు వెళ్ళిపోయినాయి, ఎవరు పట్టించుకోలేదు సార్. నేను ఎప్పుడైతే ఇంకా వెళ్తున్నాయో దానికి తగిన వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. నేను 3వసారికి నేను ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ ఆ పక్కకు ఉండేవి అవన్నీ తీసుకెళ్ళిపోయారు సార్. తర్వాత ఎక్కడ తీసిన రాళ్ళు ఇక్కడ మళ్ళీ పేర్చారు, అవి ఫోటోలు తీయించాను నేను. అప్పుడు కంప్లైంట్ పెడితే ఫోటోలు పెడితే ఆర్ఐ మాణిక్యాలరావు గారికి ఫోన్ చేస్తే ఇక్కడ అంతా సక్రమంగా జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. అంటే నేను ఆ రోజున నేను ఏం చేయలేననేసి. ఇప్పుడు మనకి కనబడుతున్నటువంటి ఈ బౌండరీ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీ పిల్లర్స్ DGPS సర్వే అయిన తర్వాత వేసినాయా లేకపోతే వీళ్ళు సొంతగా వేసినాయి? డమ్మీ సార్, ఇవి డమ్మీ. ఇవి సొంతగా వీళ్ళు ఏదో అప్పటికప్పుడు అరేంజ్ చేశారు. కావాలంటే ఈ వరుదు రాఘవేంద్ర అనే వ్యక్తికి ఇక్కడ పిలిపించండి, పిలిపించేసి ఆ మ్యాప్లు అతని దగ్గర ఏదైనా మ్యాప్ ఉంటే చూపించమనండి. నేను మీకు ఇస్తాను ఆ మ్యాప్లు, అవన్నీ ఉంటాయి. క్వారీకి సంబంధించిన DGPS మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని బట్టి మనం పిల్లర్స్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత దానికి లోపల ఒక 5 meters 10 meters లోపల మనం మైనింగ్ చేయాలి. ఇప్పుడు ఈ 5 హెక్టార్లకి సంబంధించి లైనల్ మైన్కి సంబంధించి ఎన్ని బౌండరీ పిల్లర్లు ఉండాలి? ఇప్పుడు ఎన్ని బౌండరీ పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ? 5 బౌండరీ పిల్లర్స్ ఉండాలి సార్. అటు పక్క ఉన్నవన్నీ వీళ్ళు డ్యామేజ్ చేశారు. ఇటే ఎక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి. మరి నాకు సరిగ్గా అప్పట్లో బౌండరీ పిల్లర్స్ అటు వైపు అయితే ఉండి నేను మైనింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడ కూడా పెట్టినవి వీళ్ళు పక్కకు తోసేసి ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఓకే. అయితే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రభుత్వానికి కానీ ఇది మైన్స్ అధికారులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న తరుణంలో? ఇప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళు మళ్ళీ అంటే ఇతను ఇల్లీగల్ మైనింగ్ చేయడం వల్ల ఇతను ఆ బుద్ధి కలగడం వల్ల మాలాంటి కుటుంబం అనేది రోడ్డుని పడిపోయింది. ఘోరమైన అన్యాయం మాకు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చడానికి రకరకాల ఎత్తుల మీద నన్ను హింస పెట్టేసి రకరకాలుగా బాధ పెడుతున్నాడు. అది మా విలేజర్స్ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్లు జరగకుండా ప్రభుత్వం ఇతనికి ఆ విధంగా ఫైన్ అనేది వేసి క్రిమినల్ కేసులు పెట్టేసి ఇతన్ని జైలుకి పంపించాలి. ఇతనే కాదు, వాళ్ళ వైఫ్ అంటే DV రావు అడ్వకేట్, వాళ్ళ అనుచరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా. దీనిలో ప్రధానంగా అడ్వకేట్ పాత్ర ఏంటి అసలు? బిజినెస్ పార్ట్నర్, వాళ్ళతో పాటు ఎప్పుడు టచ్లో ఉంటాడు. వాడు ఏమైనా సరే పనికి మాలిన పనులు ఏమైనా ఊర్లో ఎవరికైనా అలర పెట్టాలని రెడీ అయితే అక్కడి నుంచి నోటీసులు పంపించడానికి రెడీగా ఉంటారు. అతని పాత్ర అయితే అది మా ఊరు మా పక్కనే అతనిది. అతని మీద కూడా నేను ఆరోపణలు చేశాననేసి మా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా నన్ను సస్పెండ్ చేయించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ని బ్లాక్మెయిల్ చేశాడు, రకరకాలుగా అతనికి ఇబ్బంది పెట్టేసి నన్ను సస్పెండ్ చేసినట్టు శ్రీకాకుళం జిల్లా కన్వీనర్తోనే ఒక లెటర్ కూడా ఫార్వర్డ్ చేయించి అమ్మటనే పేపర్లో కూడా వేయించాడు. నేను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలోనే కొనసాగుతున్నాను. నాకు ఎవరు సస్పెండ్ అయితే చేయలేదు. నాకు ఢిల్లీ నుంచి నాకు సపోర్ట్ ఉంది. ఆ లెక్కలోనే నేను వెళ్తున్నాను సార్. ఏదైనా సరే సార్, ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఇకనైనా సరే ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది జరగకూడదు. ఏది చేసినా కరెక్ట్గా జరగాలి మైనింగ్ అనేది. ఎవరి కాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతుంటే నాలాంటి వాడికి అన్యాయం జరిగితే ఎవరో రాకుండా
ఎక్కడికక్కడ ఉండిపోతున్నారు. దీనిపైన మా సారకోట మండలంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. దాని మీద కూడా నేను నెక్స్ట్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ప్రతి దాని మీద నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాను. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో మీరు ఎందుకు కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వలేకపోతున్నారు? ఇల్లీగల్ మైనింగ్ కానీ దీనికి కానీ ఎందుకు మరి కోర్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్షియల్ రూపంలో కోర్టుకు వెళ్ళాలి కదా? సార్ నేను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళే ముందు కొన్ని కంప్లైంట్స్ అనేవి ఉంటాయి సార్. కొన్ని కంప్లైంట్స్ ఇవ్వాలి, కొన్ని స్టేజెస్ దాటిన తర్వాతే కోర్టుకి వెళ్ళడం ఉంటుంది. ఒక కోర్టులో పిల్ వేయాలన్నా రిట్ వేయాలన్నా దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఇప్పుడు నేను చేస్తున్నాను. త్వరలోన కోర్టుకు కూడా నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఇదే కాదు సార్, ఏపీలో ఎనీవేర్ నేను మైనింగ్ మీద ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను భగవంతుడి వరకు వెళ్ళి కిందకి మళ్ళీ వచ్చాను. ఇందులో తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఎంతవరకైనా వెళ్తాను. వాడు నాకు పెట్టిన అల్లరికి హైకోర్టు నుంచి కూడా ప్రెజర్ చేశాడు. నాకున్న అప్పటికి నా దగ్గర నుంచి మొత్తం డబ్బులన్నీ లాగేశాడు. అయినా సరే నా ఆస్తులు అమ్ముకొనైనా సరే హైకోర్టులో నేను ఫైట్ చేసి రిటర్న్ గిఫ్ట్ అడిగి ఇచ్చాను. త్వరలో ఇంకా మంచి మంచి గిఫ్ట్లు కూడా వెళ్తాయి అడిగి. ఫైనల్ స్టేజ్ కదా సార్. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ చిన్నసాన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 340లో ఇల్లీగల్ జరిగిందనేది మీ ప్రధాన ఆరోపణలో మీరు ఒక హెక్టార్లో ఇది జరిగిందనేది ఆరోపిస్తున్నారు. ఆ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మైనింగ్ ఏ ప్రాసెస్లో జరుగుతుంది? ఇల్లీగల్గానే జరుగుతుందా? బ్లాకులు లిఫ్ట్ చేయడంలో కూడా ఏమన్నా సెపరేట్ విభిన్నంగా దందా ఏమన్నా జరుగుతుందా? సార్ ఇప్పుడు ఇల్లీగల్ మొత్తము అని నేను చెప్పలేను సార్. చాలా వరకు బాగానే చేస్తున్నారు. కానీ ఇల్లీగల్ చేసిన వాళ్ళు అయితే ఇంక అదే పని మీద ఉంటున్నారు, ఇంక అదే దందా మీద కొనసాగుతున్నారు. చాలామంది బాగానే ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎక్స్పోర్ట్ వెళ్ళే బ్లాక్లకి అన్నిటికీ పర్మిట్లు తీసే పంపించాలి. లోకల్కి వెళ్ళే మెటీరియల్కి అయితే కొంత ప్రాబ్లం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే విశ్వ సముద్ర వాళ్ళు చూసేవాళ్ళు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టేవాళ్ళు. దాని మీద అనమాట బాగానే ఎక్కడ కూడా ఒక బ్లాక్ కూడా లెఫ్ట్కి వెళ్ళడానికి ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా చాలా ఫ్రీ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ప్రభుత్వాలు ఊసి వచ్చింది కాబట్టి ఇప్పుడు వరద ఏదైతే రాఘవేంద్ర ఉన్నారో వీళ్ళు వరద కళ్యాణికి దగ్గర బంధువులు, వీళ్ళు వైసీపీ నాయకత్వం. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం. మరి వైసీపీ నేతృత్వంలో ఎట్లా అంటే వైసీపీ వాళ్ళే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో మరి వ్యతిరేక పవనాలు ఉండాలి కదా, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ పొలిటికల్ సబ్జెక్ట్లో చూసుకుంటే మరి ఎందుకు తీసుకోవట్లేదని అనుకుంటున్నారు? పొలిటికల్ సబ్జెక్టు అంటే నేను అనకూడదు, కానీ ఇందులో కుల రాజకీయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగిందనేసి నేను ఇంతకుముందు ఎవరితో కూడా కాంప్లికేషన్ మనిషిని కాదు. అందరు పార్టీలతో పాటు ఎవరున్నా సరే నాకంటూ నేను ఎవరికి అభిమానించేవాడిని కాదు. పార్టీలందరినీ సమానంగానే నేను చూసుకొని వెళ్ళేవాడిని. కానీ నాకు అన్యాయం జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక వర్గానికే ఫేవర్గా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వరద రాఘవేంద్ర అనే వ్యక్తికి ఎంతగా కొమ్ము కాసి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అచ్చెన్నాయుడు గారికి వరద రాఘవేంద్రకి చాలా విరోధాలు జరిగినాయి. రకరకాల ఒక వర్క్ విషయంలోనే వాళ్ళకి గొడవలు జరిగినాయి. రాఘవేంద్ర కూడా అచ్చెన్నాయుడు గారి మీద రకరకాలుగా మాటలు అన్నారు. అన్ని తర్వాత ఇప్పుడు వాళ్ళ అడ్డాలోనే రాళ్ళు అనేవి నేను కంప్లైంట్ ఇచ్చినా బయటికి వెళ్ళాయంటే దీని మీద విచారణ జరగాల్సిందే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ అనే విధం కాకుండా మా కమ్యూనిటీలో అందరికీ చుట్టారకాలు అనేవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. చిన్న చుట్టారకాలు, పెద్ద చుట్టారకాలు ఇందులో ఉంటాయి. దీనిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదని నేను చెప్పను. ఎందుకంటే మాట్లాడాలి. ఎందుకంటే నా పరిస్థితి ఇంతవరకు వచ్చి ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తాను. మనం ఈ భూమి మీద ఒక మనిషిగా పుట్టామంటే ఎంత పెద్దోడైనా ఒకటే, నాకు మా అన్నయ్య ఆ పెద్దవాడితో సమానం. ఒక మనిషి చంపే సంస్కారం అనేది ఉండకూడదు. అంతవరకు వెళ్ళారు కాబట్టి నేను దేనికైనా సరే మాట్లాడడానికి రెడీగా ఉంటాను. మీకు ఆల్రెడీ ఇదివరకే నేను చెప్పాను, ఏపీలో ఎనీవేర్ మైనింగ్ అనేది అక్రమ మైనింగ్ మీద ఫైట్ చేయడానికి నాకు వీలైనంత వరకు నా సొంత డబ్బులు పెట్టి నేను తిరిగి మరీ ఫైట్ చేస్తాను. నాకు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా నేను కొంత ఫైట్ చేస్తాను. నాకు ఇంకా కొన్ని సంఘాలు, నాకు సర్కిల్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు చక్కగా మైనింగ్ చేసుకోండి, నేను ఎవరి జోలికి వెళ్ళను. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను దీని మీద ఫైట్ చేయదలుచుకున్నాను. తర్వాత ప్రజాధనం కూడా లూటీ అవుతుంది.
దీని మీద కూడా నేను ఎప్పటి నుంచో నేను ప్రస్తావనలు తెచ్చాను, తేకేం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు డిస్కషన్ చేసాం. దీని మీద ఎవరు కూడా మరి స్పందించలేదు. అందుకని దీని మీద మాకు అన్యాయం జరిగినంత వరకు వచ్చింది సార్. అందువల్ల నేను దీని మీద మాట్లాడదలుచుకున్నాను సార్. సో ఇది ఫైనల్గా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా చిన్నసాన గ్రామంలో పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 340లో అయితే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందనేది చెట్టు ఉమామహేశ్వరరావు ప్రధాన ఆరోపణ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో ఇదే క్వారీలో అయితే వీళ్ళు ఆపరేట్ చేసినటువంటి క్రమంలో వీళ్ళకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లోపించడం కూడా ఒక కారణంగా తెలుస్తుంది. దీని ద్వారానే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందనేది ఆయన సుస్పష్టంగా చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ 5 హెక్టార్ల క్వారీలో 5 బౌండరీ పిల్లర్స్ ఉండాలి. ఈ 5 బౌండరీ పిల్లర్స్ కూడా వీళ్ళు జరిపేసి ఏదైతే ప్రభుత్వ భూమిలోనే వీళ్ళు ఆపరేట్ చేశారో, ప్రభుత్వ భూమిలో ఆపరేట్ చేసిన క్రమంలో చాలా వరకు కూడా బ్లాక్స్ అయితే తీశారు. సుమారు 3 కోట్ల రూపాయల బ్లాక్స్ అనేది రాత్రికి రాత్రి తరలించిన క్రమాలు కూడా ఉన్నాయి. నా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి అంటూ కూడా ఉమామహేశ్వరరావు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే లైనల్ మైన్స్ అనేది అభినయ్ రెడ్డి అనేది ఆయన ఈ లైనల్ మైన్స్కి అధినేత, అక్కడి నుంచి కూడా వీళ్ళు సబ్లీజ్కి తీసుకున్నారు. వీళ్ళందరికీ వచ్చినటువంటి గొడవల నేపథ్యంలో వీళ్ళ మీద హత్యా ప్రయత్నాలు కూడా ఆయన చేసినట్టు కూడా ఈయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. అయితే ఈయనపైన కూడా పలు కేసులు కూడా నా పేరు గుప్పించారు. అయినప్పటికీ నేను నిల్చున్నాను, ఎందుకంటే ఇది ఇల్లీగల్ మైనింగ్ జరిగిందనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే గత బౌండరీ పిల్లర్స్ చూసుకుంటే నేను ఆపరేట్ చేసుకున్నటువంటి బౌండరీ పిల్లర్స్కి ఇప్పుడు బౌండరీ పిల్లర్స్కి చాలా వరకు గ్యాప్ వచ్చింది. ఇవి కూడా ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ ఏదైతే అక్కడ బౌండరీ పిల్లర్ నెంబర్ P3 అని ఉంది కూడా, ఇది కూడా డమ్మీ పిల్లర్గానే వీళ్ళు వేశారు. ఇక్కడ సుమారుగా 3 కోట్ల రాయి అయితే బయటికి వెళ్ళింది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది 2025లో ఆపరేట్ చేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ తరహా మైనింగ్ అనేది జరిగింది. దీన్ని అడ్డుకట్ట వేసేందుకైతే కనీసం అధికారులకు ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా మైనింగ్ అధికారులు అయితే నిమ్మక నీరెత్తనట్టే వ్యవహరిస్తున్నారంటే దీనిలో కూడా మైనింగ్ అధికారులకు కూడా ఎంతో కొంత ముడుపులు వెళ్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు వైసీపీ శ్రేణులకు సంబంధించిన వాళ్ళు అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏకమయ్యి అచ్చెన్నాయుడు గారు కూడా వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారా అనే విధంగా అయితే వీళ్ళు చేస్తున్నారనడానికి ఈ ఇల్లీగల్ మైనింగ్ ఇక్కడ జరిగిందనడానికి కూడా ఒక ఆస్కారం ఉందన్నట్టుగా కూడా ఆయన అయితే ఆరోపిస్తున్నారు. ఈ అన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఏదైతే మైనింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ DGPS సర్వే చేసి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగితే దానిపైన తగు సమగ్ర విచారణ చేపట్టి దానిపైన వాళ్ళకు ఫైన్ అనేది వేయాలి. లేదు అని అంటే ఇది నిజంగానే ఇల్లీగల్ మైనింగ్ కింద మనం దృష్టి పెట్టుకోవచ్చు. అసలు జిల్లా వ్యాప్తంగా కూడా 1+1 బ్లాకులు తరలిపోతున్నాయి అనేది కూడా ప్రధానంగా ఇంకొక వాదన కూడా ఉంది. దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా ఈయన చెప్తున్నారు. ఇల్లీగల్ మైనింగ్ మీద నేను ఫైట్ చేస్తాను, నా దాకా వచ్చిన తర్వాత నేను ఫైట్ చేయకుండా ఉన్నాను, దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంది అన్నట్టుగా కూడా ఈయన ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైనా చిన్నసాన గ్రామంలో బౌండరీ దాటించి 1 హెక్టార్ పరిధిలో అయితే వాళ్ళకి 5 హెక్టార్ల పరిధి ఉంటే అది దాటించి ఇంకొక 1 హెక్టార్ పరిధిలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే విధంగా వీళ్ళు బ్లాక్లు అయితే లిఫ్ట్ చేశారు. సుమారు 3 కోట్ల నుంచి 5 కోట్ల సొమ్ము అయితే ప్రజాధనాన్ని వీళ్ళైతే కాజేసిన నేపథ్యం అయితే తెలుస్తూ ఉందన్నట్టుగా కూడా ఈయన స్పష్టం చేస్తున్నారు. అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించిన తీరు చూస్తే వీళ్ళు కూడా తాయిలాలు అందుకుంటున్నారు. మంత్రి వీళ్ళు సమన్వయంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుందన్నట్టుగా కూడా ఈయన ఆరోపణ చేస్తారు. ఏదైనా కూడా మైనింగ్ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ సర్వే చేసి నిగ్గు తేల్చాల్సిన విషయం అయితే ఇక్కడ ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.